వినాయక ఉత్సవాలను పురస్కరించుకుని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ స్టార్ యూత్ వినూత్న ఆలోచనలతో పర్యావరణ హితమైన మట్టి వినాయకుడిని నెలకొల్పారు. కేవలం మట్టి విగ్రహమే కాకుండా నవరాత్రుల అలంకరణ కూడా సహజ సిద్ధంగా ఉండేలా ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో యూత్ సభ్యులు లక్ష్మీనారాయణ, భూమా రాజేష్, లక్ష్మణ్, మారుతి, శేఖర్, వెంకటేష్, నరేందర్, శంకర్, రాజు, నాగరాజు, అంజయ్య, దిలీప్, సాగర్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వినాయక ఉత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం చిట్టాపూర్ గ్రామంలో ఫ్రెండ్స్ స్టార్స్ యువజన సంఘం ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాన్ని నెలకొల్పడం జరిగింది. దీనికి గల ముఖ్య ఉద్దేశం పర్యావరణ పరిరక్షణ మనందరి యొక్క బాధ్యత. ప్రస్తుతం ఉన్నటువంటి తరుణంలో ప్లాస్టిక్ని ఎక్కువగా యూజ్ చేయడం వల్ల అది పర్యావరణానికి హాని కలిగిస్తున్న ఉద్దేశంతో కేవలం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో తయారు చేసినటువంటి విగ్రహాన్ని వాడకుండా కేవలం మట్టితో తయారు చేసినటువంటి విగ్రహాన్ని మాత్రమే ఉపయోగించాలని ఈ సందర్భంగా కోరుతున్నాం. అలాగే మేము కేవలం వినాయక విగ్రహాన్ని మాత్రమే కాదు, మేము వాడినటువంటి ప్రతి ఒక్క డెకరేషన్ కూడా ఎకో ఫ్రెండ్లీగా, అంటే పర్యావరణానికి హాని కలిగించినటువంటి వాటినే మేము ఇక్కడ ఉపయోగించడం జరిగింది. ముఖ్యంగా స్వచ్ఛమైనటువంటి ఆ పంట పొలంతో ఉన్నటువంటి పైరును తీసుకొచ్చి మేము ఇక్కడ దాన్ని ఉపయోగించుకున్నాం. అలాగే మొత్తం మట్టి వినాయకులు, పైన ఉన్నటువంటి ఆ మర్రి చెట్టుతో తయారైనటువంటి ఆ ఊడల్ని కూడా మేము ఇక్కడ ఉపయోగించుకోవడం జరిగింది. అలాగే రోజువారీ వాడేటువంటి ఏ ఒక్క రోజు కూడా మేము ప్లాస్టిక్ను ఉపయోగించుకోవట్లేదు. సో పూజా సామాగ్రి కూడా మొత్తం కూడా స్టీల్ వాటితో కానీ లేదా రీయూజబుల్ అయ్యేటువంటి వాటితో మాత్రమే వాడుతున్నాం. అలాగే ప్రసాదాల పంపిణీ కూడా మోతుకు ఆకులతో తయారైనటువంటి ఆకులను ఉపయోగించుకుంటున్నాం. ఇకపోతే లాస్ట్ మేము పర్యావరణాన్ని రక్షించే ఉద్దేశంతో మా ఫ్రెండ్స్ స్టార్స్ యూత్ వారందరి యొక్క సహాయ సహకారాలతో దీన్ని మేము ఆఖరి నిమజ్జనం రోజు మొక్కల ఒక సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది కూడా అందరికీ అర్థం కావాలన్న ఉద్దేశంతో దీన్ని మేము చేస్తున్నాం. మాతో పాటు మీ అందరూ కూడా ఆదర్శంగా ఉంటారని చెప్పి మేము కోరుకుంటున్నాం.